Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఇది 6వ విడత. దేశానికి తొలి ఓటరైన రాష్ట్రపతి ఓటు వేయడం ఈ 6వ విడత హైలైట్. అంతేకాదు రాజకీయ పార్టీల అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వీవీఐపీలందరూ ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడుతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. 6వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇందులో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 58 లోక్సభ స్థానాలు మొత్తంగా ఉన్నాయి. ఎన్నికల బరిలో 889 మంది అభ్యర్థులు ఉన్నారు. యూపీలో 14, హర్యానాలో 10, బీహార్లో 8, బెంగాల్లో 8, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4 లోక్సభ స్థానాలు, ఇక అలాగే జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బరిలో ఉన్న ప్రముఖులను ఒకసారి చూస్తే ధర్మేంద్ర ప్రధాన్, మనోజ్ తివారీ, నవీన్ జిందాల్, మెహబూబా ముఫ్తీ, కన్హయ్య కుమార్లు ఉన్నారు. జూన్ 4న ఇక లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇక మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, పోలింగ్ ఎలా సాగుతోంది? మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? వివరాలు ఏంటి? ప్రస్తుతం నేనున్నది నిర్మాణ్ భవన్, అంటే ఇది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉండే భవనం. ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కి ఇప్పుడే సోనియా గాంధీ చేరుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒకే వాహనంలో వచ్చారు. వారు వెహికల్ దిగుతున్నారు, చూడొచ్చు. ఇది నిర్మాణ్ భవన్లో కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి మొదలుపెట్టి అనేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే ఈ పరిసర ప్రాంతంలో ఉండే ఓటర్లకు ఓటు వేయడానికి వీలుగా ఇక్కడ ఒక పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ బూత్లోకి ప్రస్తుతం సోనియా అండ్ రాహుల్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తున్నారు. అలాగే ఈ పరిసర ప్రాంతంలో నివసించే వాళ్ళు, అంటే జన్పత్లోను అలాగే అక్బర్ రోడ్లోను నివసించే ఇంకా చాలామంది ఈ బూత్ పరిధిలోకి వస్తారు. వారంతా కూడా ఓటు వేసుకోబోతున్నారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె రాష్ట్రపతి భవన్లోనే ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక పోలింగ్ బూత్లో, అంటే రాష్ట్రపతి భవన్లో పెద్ద సంఖ్యలోనే స్టాఫ్ ఉంటారు, వారందరి కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లోనే ఆమె కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఇద్దరు సభ్యులు, ఇద్దరు కమిషనర్లు, వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మధ్యాహ్నం తర్వాత ఆయన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓటు హక్కు కలిగిన వీవీఐపీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు వారంతా కూడా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటిదాకా నమోదైన పోల్ పర్సంటేజ్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ఉదయం 9 గంటల వరకు నమోదైన పోల్ పర్సంటేజ్ వివరాలు ఇప్పటి వరకు బహిర్గతమయ్యాయి. ఓవరాల్గా 10.82% పోల్ పర్సంటేజ్ ఇప్పటిదాకా నమోదైంది. అందులో హయ్యెస్ట్ వెస్ట్ బెంగాల్ అయితే 16.54%, అంటే తొలి 2 గంటల్లోనే అక్కడ 16.54% పోల్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పటిదాకా జరుగుతున్న అన్ని ఫేజుల్లోనూ చూసినా సరే బెంగాల్, అస్సాం, కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పోల్ పర్సంటేజ్ చాలా బాగా నమోదవుతూ వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే 8.94% మాత్రమే ప్రస్తుతానికి తొలి 2 గంటల్లో నమోదైంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 58 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి జరుగుతోంది. ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా జరుగుతోంది. రైట్ మహాత్మా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.